జై మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెట్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ పీఠిక, రాజ్యాంగ పీఠిక. వాట్ ఈస్ దిస్ అనేది ఒకసారి చూసినట్లయితే మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క లేదంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క విధానాన్ని చెప్పడానికి ఒక వర్డ్లో మనం చెప్తాం. అంటే ఆ యొక్క దాని పరిశీలన మొత్తం కలిపి ఒక ఆత్మానుసారం ఆ మనసులో ఏముంది, ఆ యొక్క మొత్తం బిహేవియర్ యొక్క విషయాన్ని చెప్పడాన్నే మనము ఈ యొక్క ప్రియాంబుల్ అంటాం. అలాగా ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మ ఏంటి అంటే, మన దేశ ప్రజలమైన మేము. ది ఫస్ట్ వర్డ్ సెడ్ దట్ ఏమని, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens. Okay, so ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఆయన ఈ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండి ఆయన రాసి ఈ రాజ్యాంగాన్ని ప్రజలమైన మేము అంగీకరిస్తున్నాము అని చెప్పడంలో ఎంత గొప్పతనం అంటే, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ ప్రజలకు అంకితం చేస్తూ ప్రజల చేత దీన్ని ఈ కాన్స్టిట్యూషన్ని ముందుకు నడిపించడానికి, ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థల ద్వారా కాన్స్టిట్యూషన్ని ముందుకు నడిపించడానికి ఆయన రాసినటువంటి గొప్ప ప్రియాంబుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రవేశిక చూసినట్లయితే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో సర్వసత్తాక, సామాజిక, లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్గా ఆల్ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగాన్ని అంకితం ఇస్తున్నాము అని చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ వస్తున్నది ఈ యొక్క సెక్యులర్ అనే పదములో కొంత మనకి ఈరోజు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సెక్యులర్, లౌకిక భావం ఉండాలి అని కాన్స్టిట్యూషన్లో చేర్చబడింది అమెండ్మెంట్ ద్వారా. కానీ ఈరోజు లౌకిక అనే పదాన్ని తీసేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. సో నెక్స్ట్, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. న్యాయము అనేది సామాజిక, అదేవిధంగా ఆర్థికపరమైన, పొలిటికల్. న్యాయం అందరికీ సమానంగా పంచబడాలనేది అంబేద్కర్ గారి యొక్క భావన. లిబర్టీ ఆఫ్ థాట్, స్వేచ్ఛ, ఆలోచనలో స్వేచ్ఛ ఉండాలి. ఎక్స్ప్రెషన్, ఆయన యొక్క భావన, ఆయన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఆయన మాట్లాడాలనుకుంటున్నాడో అతను మాట్లాడే దాంట్లో ఉండాలి. నమ్మకము, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ప్రతి దాంట్లో వర్షిప్, వారు చేసే ఏదైతే పూజ కానీ ఇంకొకటి ప్రార్థన కానీ అవి స్వేచ్ఛ ఉండాలని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ప్రమోట్ అమాంగ్ దమ్ ఆల్. ఈక్వాలిటీ, సమానత్వం అనేది అన్ని అవకాశాల్లో అన్నిటిలో సమానత్వం ఉండాలి అని ఆ విధంగా ప్రమోట్ చేయాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగ పీఠికలో రాయబడింది. అదేవిధంగా ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అంటే ఆ సోదరభావం, ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం అనేది అందరూ ఎమంగ్ ఆల్ ద
డిగ్నిటీ ఆఫ్ ఇండివిడ్యువల్ వారి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సోదరభావం అనేది ఉండాలి, ఫ్రాటర్నిటీ ఉండాలి అని అని చెప్తుంది. సో ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనము ఈ యొక్క ప్రియాంబుల్ని ఒక్కసారి మనం రీడ్ చేసినట్లయితే, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ అండ్ కాన్స్టిట్యూట్ ద ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. వాళ్ళు ఈ యొక్క రాజ్యాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు కానీ, బ్రిటిష్ రాజ్యాంగం కానీ, అంతకుముందు ఉన్న రాజులు కానీ, ఇవన్నీ కూడా పోయి ప్రజలమైన మేము ఈ విధంగా ఉండాలని వారికి వారు ఈ యొక్క రాజ్యాంగాన్ని సమర్పించుకున్నారు. ఏ విధంగా ఉండాలి? ఈక్వల్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ, స్వేచ్ఛ, థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫెయిత్, వర్షిప్, ఈక్వాలిటీ, equality of status and opportunity, and to promote among them all the citizens of India. సో ఫ్రాటర్నిటీ అమాంగ్ ద అష్యూరింగ్ అంటే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నది, నమ్మకత్వం ఇస్తున్నారు. ఫ్రాటర్నిటీ సోదరభావం, డిగ్నిటీ ఆఫ్ వారి యొక్క సౌభ్రాతృత్వం ఏ విధంగా ఉండాలి అనేది, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, వారి యొక్క ఉన్నత స్థితి, వారి యొక్క స్థితిగతులు, ఒక వ్యక్తిగత మర్యాద ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఇంటిగ్రిటీ, వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఇంటిగ్రిటీ నేషన్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు 26th November 1949 హియర్ బై అడాప్ట్ అండ్ ఎనాక్ట్ అండ్ టు గివ్ అవర్ సెల్వ్స్, వాళ్ళు ప్రజలైన వాళ్ళు కాన్స్టిట్యూషన్ని తెచ్చుకోవటం జరిగింది. సో మిత్రులారా, దిస్ ఈజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ యొక్క ఆత్మ అయినటువంటి రాజ్యాంగం యొక్క ఆత్మ అయినటువంటి ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది చాలా లోతైన విషయాలు ఉంటాయి. సో మనకి ఏ విధంగా ఈ మనము బైబిల్లో ఏ విధంగా అయితే 10 ఆజ్ఞలు దేవుడైతే ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది అలాంటిది. దేవుడు చెప్పిన ఆజ్ఞలు నచ్చినట్టుగా, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు మనకి చెప్పినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మనం కానీ ముందుకు నడిచినట్లయితే మన యొక్క అభివృద్ధి ఫలాలు, భారతదేశంలో అభివృద్ధి ఫలాలు అందరికీ ఈక్వల్గా సమన్యాయం జరిగేటట్టుగా అందరికీ ఉండేట్టుగా వస్తాయి. ఈ యొక్క ఇంకా ముందు రోజుల్లో మనము ఆర్టికల్స్ గురించి, తర్వాత షెడ్యూల్స్ గురించి ముందుకు వెళదాము. సో మిత్రులారా, జై భీమ్. ఇది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.